सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిని గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 30వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోనూ దీనికి ముందు 2 అధ్యాయాల్లోనూ భక్తులకు కలిగిన దృష్టాంతమనే స్వప్నాల గురించే ఉంది. అలాంటి స్వప్నాలు వ్యావహారికంలో ఎప్పుడు వచ్చే స్వప్నాలు, వీటిలో ఉన్న తేడా ఏమిటో దాని గురించిన వివేచనను ఇక్కడ చేయటం ప్రయోజనకరం. మేల్కొన్నప్పుడు తాము ఏ విషయాన్ని చూస్తారో అనుభవిస్తారో తమ మనసుల్లో తమ తమ స్వభావానుసారం ఆ ఆలోచనల ప్రకారం ఏది గాఢంగా ముద్రించుకుని ఉంటుందో అదే వాళ్ళు స్వప్నాల్లో చూస్తారు. ముఖ్యంగా స్వప్నంలో వచ్చే అనుభవాల్లో తమ మూల స్వభావానికి స్వప్నంలో కనిపించే వ్యక్తులు లేదా పదార్థాలకు భావపరమైన సంబంధం ఉంటుంది. ఉదాహరణకు, మనకి ఒకానొక వ్యక్తిపై ప్రేమ ఉంటే అతని స్వరూపం స్వప్నంలో కళ్ళ ముందు కనిపించి మనకు ఆనందం కలుగుతుంది. అయితే ఒకానొక వ్యక్తి పట్ల తిరస్కారం, వైరం, భయం ఉంటే అప్పుడు స్వప్నంలో మనం వారితో కలహిస్తాం, వాదిస్తాం లేదా భయపడి పారిపోతాం.
కొన్నిసార్లయితే కల్పన మరింతగా పెరగడం వల్ల స్వప్నాల్లో మనం సంబంధం లేని ఎవరో వ్యక్తుల్ని, సంఘటనల్ని చూస్తాం. వీటితో తర్వాత జాగ్రత్తావస్థలో మనకి ఎలాంటి సంబంధము ఉండదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. యోగాలతో సంభవించే ఈ ఘటనల మీద కొందరికి అభిప్రాయం ఉంటుంది. ఇది 100% ఖచ్చితంగా జరుగుతుందని అనడానికి వీల్లేదు. దృష్టాంతాల పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు. మొదట దృష్టాంతం మన ఆరాధ్య దైవత నుంచో, సద్గురువు నుంచో లేదా ఏదో ఒక మహనీయుడి నుంచో వస్తుంది. సాధారణ మానవుల నుంచి కాదు. దృష్టాంతంలోని స్వప్నంలో తమకు శ్రద్ధ, ప్రేమ ఉన్న భక్తులు ఎదురుగా కనిపిస్తారనటంలో సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఇంతకుముందు ఎన్నడూ చూడని వ్యక్తులు కూడా మన ఎదుటికి వస్తారు. ఏదో ఆదేశాలు ఇచ్చిపోతారు. ఈ అనుభవం లేదా దృశ్యానికి ఇదివరకటి తమ జాగ్రత్తావస్థతో సంబంధం ఉండాలని లేదు. కానీ మళ్ళీ మేల్కొన్న తర్వాత దృష్టాంతంలో చూసిన సంఘటనలు, ఆదేశాలు 100% అనుభవంలోకి వస్తాయి. శాంతాక్రూజ్లోని లక్ష్మీచంద్ స్వప్నంలో భక్త బృందంతో పరివేష్టితుడైన గడ్డంతో ఉన్న ఒక సాధువుని చూశాడు. తర్వాత ఆయన చిత్రాన్ని అతను దాసగుణ కీర్తనలో చూశాడు. అతను షిరిడిలో బాబా దగ్గరికి వెళ్ళాడు, సూచించాడు. బర్హాన్పూర్ స్త్రీ స్వప్నంలో ఇదివరకెన్నడూ చూడని సాయి మహారాజ్ వచ్చారు. పులగం అడిగారు. భర్తను తీసుకుని ఆమె షిరిడి వెళ్ళింది. పులగం నైవేద్యాన్ని ముందు పెట్టగానే బాబా ఆ పళ్ళ్యాన్ని 2 చేతులతో పట్టుకున్నారు. పులగాన్ని ముద్ద మీద ముద్ద తీసి ఎన్నడూ దాని మొహం చూడనట్లు నోట్లో కుక్కుకున్నారు. శివభక్తుడు మేగుడికి స్వప్నంలో బాబా గోడ మీద త్రిశూలం చిత్రాన్ని గీయమని ఆజ్ఞాపించారు. వెంటనే మర్నాడు పూణే నుంచి అనుకోకుండా వచ్చిన శివలింగం అతనికి బాబా వద్ద నుంచి లభించింది. మద్రాసు నుంచి వచ్చిన భజన బృందంలోని వ్యక్తికి స్వప్నం వచ్చింది. అందులో సాయిబాబాతో ప్రశ్నోత్తర సంవాదం జరిగింది. మేల్కొన్న తర్వాత సాయిబాబా మీద ఉన్న సంశయ వృత్తి పోయి ఆయన చరణాల్లో ఇతనికి భక్తి కుదిరింది. ఇదేమైనా సాధారణ స్వప్నమా? రఘునాథరావు టెండూల్కర్కి జీతంలో సగమైనా పెన్షన్గా లభిస్తుందా లేదా అన్న చింత కలిగింది. సాయిబాబా అతని భార్య స్వప్నంలోకి వెళ్ళి అతనికి 100 రూపాయలు పెన్షన్ ఇస్తే సరిపోతుందా అని అడిగినప్పుడు ఆమె, ఇది ఎందుకు అడుగుతున్నారు, మాకు మీపై విశ్వాసం ఉంది అని పూర్ణ శ్రద్ధతో సమాధానం ఇచ్చినప్పుడు ప్రసన్నులై ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు బాబా. అలాంటి మధురమైన అనుభవం ఆమె కలిగింది. డాక్టర్ కెప్టెన్ హాటేకి సాయిబాబా గ్వాలియర్లో తెల్లవారుజామున కలలో కనిపించారు. నన్ను మర్చిపోయావా అని అడిగారు. హాటే వెంటనే ఆయన పాదాలు పట్టుకుని, ఒకవేళ బిడ్డ తల్లిని మర్చిపోతే తరుణోపాయం ఎలా అని తోటలోని చిక్కుడుగాయలు కోసి స్వయం పాకానికి సరుకులు మూటగట్టి దక్షిణతో సహా ఆ చేటను బాబాకు అర్పించాడు. అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అదంతా స్వప్నమేనని అతనికి తెలిసిపోయింది. అయినా అతను ముంబైలో తన మిత్రుడికి వెంటనే ఉత్తరం రాసి నిజమైన వంట సామగ్రిని, చిక్కుడుగాయలు దక్షిణతో సహా షిరిడీకి తీసుకెళ్లి బాబాకు అర్పించమని విన్నపం చేశాడు. ఆ మిత్రుడు అలాగే చేశాక నిమోన్కర్ మర్నాడు వాటిని వండి నైవేద్యంగా తెచ్చాక బాబా వేరే దేన్ని ముట్టకుండా చిక్కుడుగాయల కూరనే తిన్నారు. సప్తశృంగి పూజారి కాకా వైద్యకి సాయిబాబా పేరు తెలీదు. షిరిడి ఎక్కడుందో కూడా తెలీదు. స్వప్నంలో దేవి అతనితో మనసులోని అశాంతిని పోగొట్టుకునేందుకు సాయిబాబా దగ్గరకు వెళ్ళమని చెప్పింది. నిజంగానే మర్నాడు ఏ ఆలోచన లేకుండా అతనికి మాధవరావు దేశపాండే లాంటి వాడి సాహచర్యం లభించింది. షిరిడికి ఏ ప్రయాస లేకుండా వెళ్ళి సాయిబాబా దర్శనాన్ని చేసుకుని మనసుని పెనవేసుకున్న ఆ అశాంతిని పోగొట్టుకుని పూర్తి ప్రశాంతిని పొందాడు. రహతాకు చెందిన కుశాల్బావు మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా కళ్ళు మూతలు పడినప్పుడు బాబా స్వప్నంలోకి వచ్చి అతనితో ఇలా అన్నారు, ఇప్పుడే షిరిడికి రా. మేల్కొన్న తర్వాత షిరిడికి వెళ్ళాలని అతనికి కూడా ఎంతో కోరిక కలిగింది. కానీ గుర్రం దగ్గర లేకపోవడం వల్ల అతను వెళ్ళలేకపోయాడు. ఇంతలో ఆశ్చర్యం ఏంటంటే బాబా ఆజ్ఞతో కాకాసాహెబ్ దీక్షిత్ గుర్రం బండి తీసుకుని అతన్ని తీసుకెళ్లేందుకు వచ్చాడు. పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ ముంబైలో ఉండేవాడు. అతనికి బాబా రూప లక్షణాలు తెలియదు. దర్శనం కూడా ఎన్నడూ చేసుకోలేదు. స్వప్నంలో నా దగ్గరికి వచ్చి వెళ్ళు అని బాబా చెప్పారు. ఆయన ఉండే స్థలం ఇతనికి తెలియదు. కానీ అదే రోజు మధ్యాహ్నం దారి వెంబడిపోతుంటే దుకాణంలో ఓ ఫోటో కనిపించింది. అది ఆయనదేనని బయటపడింది. చిరునామా అడిగి అతను షిరిడి వెళ్ళాడు. బాబాతో ఆయన సమాధి రోజు వరకు అక్కడే ఉండిపోయాడు. అలాగే రాబోయే 40వ అధ్యాయంలో వర్ణించినట్లు కీర్తిశేషులు దాబోల్కర్ హోళీ రోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు కలొచ్చింది. సాయి విశిష్టత చూడండి. అందమైన సన్యాసి వేషంలో నాకు దర్శనమిచ్చి నన్ను లేపారు. ఈ రోజు నేను భోజనానికి వస్తాను అన్నారు. ఇంతలో నిజంగానే మధ్యాహ్నం అందరూ భోజనం చేయబోయే ముందు దాబోల్కర్ యొక్క 2 ముస్లిం మిత్రులు అనుకోకుండా శ్రీ సాయిబాబా అందమైన ఫోటోని తీసుకొచ్చారు. అంటే సాక్షాత్తు బాబానే భోజనానికి వచ్చారు. సరే, పై ఉదాహరణల వల్ల చదువరులకు
వ్యవహారిక స్వప్నాల కన్నా దృష్టాంతాలు ఎంత వేరుగా ఉంటాయో తెలుస్తుంది. ఎందరో భావిక భక్తులకి బాబా స్వప్నంలో కనిపించారు, మాట్లాడినట్లు తోస్తుంది. కనుక ఎంతో భారంగా అయిపోయి తమకు గొప్ప ఆధ్యాత్మిక ప్రగతి కలిగిందని ఊహించుకుని, లేదా తమకు బాబా సాక్షాత్కారమైందని భావించుకుని దాన్ని అందరితోనూ చెప్తూ ఉంటారు. నిజానికి వారు రాత్రింబవళ్ళు బాబా ధ్యానాన్ని, నామస్మరణని చేస్తుండడం వల్ల బాబా తమకు దర్శనం ఇవ్వాలని, తమతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా అనిపించడం వల్ల అలాంటి స్వప్నాలు వారికి వస్తాయి. కానీ ఇదంతా మనస్సు ఆడే ఆట, కల్పనల లలిక. అంటే అది ఆ వ్యక్తికి బాబా పట్ల ఉన్న భక్తిని తప్పకుండా ద్యోతకం చేస్తుంటుంది. ఈ విషయం అల్ప మహాత్మ్యం కలిగినదేమీ కాదు. కానీ ఈ స్వప్నాలంటే బాబా స్వయంగా తమ ఎదుట ప్రకటమై తమకు ఆయన సాక్షాత్కరించినట్లు కాదు. దానికోసం వాళ్ళు మేల్కొన్న తర్వాత దాని గురించిన ఏదైనా ప్రత్యక్ష అనుభవం వారికి రావాలి. సరే, ఇదంతా చెప్పడం ఎందుకంటే అలా పొరపాటుగా అర్థం చేసుకుని కొందరు భక్తులు అహంకారానికి ఆహారంగా పోకూడదని, దానివల్ల తమ ముందున్న ఆధ్యాత్మిక ప్రగతి సాధించడంలోని ప్రయత్నాన్ని ఆపకూడదని మాత్రమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ముప్పై 31వ అధ్యాయము. మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ. మహాత్ముల చరణాలు దృష్టి ముందుండగా ఏ ప్రాణులు మరణిస్తారో కృష్ణార్పణమైన ఆ దేహము ధన్యము, వారికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుటైన మరణం మరణం కాదు, అది వైకుంఠ సుఖమే. దానితో వారు మృత్యులోకాన్ని జయిస్తారు. మళ్ళీ పుట్టుక అనే శోకం వారికి ఉండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేస్తే వారికి పునరావృత్తి ఉండదు. అదే సకల పాపాలకు నివృత్తి. వారు ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. మహాత్ములను నకిసికి పర్యంతము అలా చూస్తూ దేహపతనమైతే దాన్ని మరణమని ఎలా అనగలము? అది నిజంగా నిజోద్ధరణే. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గడిచిన అధ్యాయంలో సప్తశృంగి దేవి భక్తుడి కథ చెప్పాను. అలాగే మాధవరావు మొక్కుని సాయిబాబా ఎలా తీర్పించారో, కుశాల్ షావుకారు రామ్లాల్కి స్వప్నంలో ఎలా దర్శనమిచ్చారో, రామ్లాల్ను తమ నిర్వాణ పర్యంతము తమ దగ్గర ఎలా ఉంచేసుకున్నారో కూడా వర్ణించాను. ఇప్పుడు చెప్పబోయే కథ అంతకంటే అపూర్వమైనది. శ్రోతలు మాత్రం దీన్నెంతో శ్రద్ధగా వినాలి. మానవ సరోవరానికి వెళ్తున్న ఒక సన్యాసికి ముక్తి ఎలా లభించిందో, బాలకారాం మాన్కరు, తాత్యాసాహెబ్ నూల్కరు, మేగుడు వీరి కోరికలను బాబా ఎలా నెరవేర్చారు. అసలు వీళ్ళైతే మానవులు, అలా కాక పులి లాంటి క్రూర జంతువుకు కూడా తమ చరణరావిందాల్లో ఎలా స్థానం ఇచ్చారు. ఆ కథలన్నీ నిజానికి చాలా పెద్దవి. అయితే గ్రంథము విస్తరిస్తుందని వాటి సారాన్ని సంక్లిప్తంగా చెప్తాను. అవి శుభకరమైనవి. మరణ సమయంలో బుద్ధి లేదా ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రాణులకు మరు జన్మ లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయం చూడండి. అంత్యకాలంలో మానవులు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తారో వారు అలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారం కలిగి ఉండడం వల్ల ఆయా రూపాన్ని పొందుతారు. ఉదాహరణకు కీటకము భీతితో భ్రమరం అవుతుంది. హరిణము మీదన్న ప్రీతి వల్ల తన సంసారాన్ని సంపూర్ణంగా త్యాగం చేస్తున్నప్పటికీ జడభరతుడు మళ్ళీ హరణయోనిలోకి జన్మించవలసి వచ్చింది. అతడు ఋషభదేవుడి కొడుకు. తండ్రి తర్వాత అనేక సంవత్సరాలు ఉత్తమ రీతిలో రాజ్యాన్ని పాలించి సంసారం చేసి నివృత్తి పొందాడు. వనాలకు వెళ్ళి ఈశ్వర భక్తితో లీనమై కాలం గడిపాడు. ఒకరోజు
ఒకరోజు వండకి నది దగ్గర జపం చేస్తూ కూర్చున్నప్పుడు దాహంతో వ్యాఖ్యానం చెందిన ఒక హరిణము దగ్గరకు వచ్చి నీరు త్రాగసాగింది. ఇంతలో దాని చెవిలో భయంకరమైన సింహ గర్జన వినిపించింది. పారిపోయేందుకు ఎక్కడా వేరే చోటు లేకపోవటం వల్ల అది నది ఆవల ఒడ్డుకు పోవటం కోసం తీవ్రంగా గెంతింది. అదప్పుడు గర్భిణి. అందువల్ల ఆ గర్భం నదిలో జారి పడిపోయింది. అయితే దాన్ని లెక్క పెట్టకుండా ఆ హరిణి ఆవల తీరంలో ఉన్న గుహలోకెళ్ళిపోయింది. కానీ భయంతోనూ అలసట వల్లో అది వెంటనే మరణించింది. ఇక్కడ భరత మహారాజు ఆ నిరాధారి హరిణం పిల్ల నదిలో కొట్టుకుపోవడం చూసి దయ కలిగింది. ఆ పిల్లని ఎత్తి పట్టుకొని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అక్కడ దాన్ని కడుపున పుట్టిన బిడ్డలాగా సాకుతూ దానికి త్రాగటానికి, తినటానికి అవసరమైన ఏర్పాట్లు చేయటము, అరణ్యంలోని ఇతర జంతువుల నుంచి సంరక్షణం చేయటము, ప్రేమతో దాన్ని ముద్దు చేయటం, వీటిల్లో అతని సమయమంతా గడిచిపోతుంది. ఆ హరిణము పిల్ల నిరంతరము అతని వద్దే ఉండేది. అది తప్ప అతనికి మరో ఊసే ఉండేది కాదు. తర్వాత భరత మహారాజుకి ఈశ్వరుని పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోయింది. రాత్రింబవళ్ళు ఆ లేడీ పిల్లని గురించి ఆలోచించసాగారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. యోగ మార్గానికి విఘ్నాలు వస్తాయని, రాజ్యపాలన వ్యవహారాలను, భార్యాపుత్రులు మొదలైన వాటిని త్యాగం చేసిన వారే ఒక చిన్న హరిణం పిల్ల మొహంలో ఆసక్తులవటం వినాశనాలే విపరీత బుద్ధి అని అందుకే అంటారు కాబోలు. సరే, కాలము ఎవరి కోసమూ ఆగదు. భరతుడి మరణము సమయం ముంచుకొచ్చింది. అతను చివరి శ్వాస తీసుకుంటుండగా అతని ఎదుట తనకి సర్వమూ తెలిసినట్లు ఆ హరిణం పిల్ల దీనవదనంతో శోకాకులమై కూర్చుంది. భరత మహారాజు ఈ స్థితిని చూసి ఉండిపోయాడు. సరిగ్గా అలా దాని పట్ల ఆసక్తులై ఉన్న ఆ స్థితిలో అతను ప్రాణాలు వదిలాడు. అంతే మతింహ సాగతిహ. ఈ న్యాయమానానుసరించి అతని ముక్తి అయితే లభించలేదు. మానవ యోని కూడా లభించక ఆ పశువ యోనిలో హరిణము కడుపున జన్మించవలసి వచ్చింది. అంతేకాదు, ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో మళ్ళీ మరో జన్మ తీసుకోవలసి వచ్చింది. ఇదివరకు చేసిన తపస్సు మూలాన అతనికి ఆ యోనుల్లో గత జన్మలో గుర్తుండటం వల్ల తర్వాత అతను ఏ రకమైన మోహాలకి చిక్కుకోకుండా అలిప్తంగా ఉండి తనను తాను ఉద్ధరించుకున్నాడు. చివరి యోనిలో అతను సదా జడులా, అంటే మూర్ఖుల్లా, బధీరుడిలాగా, మూగవానిలాగా వ్యవహరించడంతో లోకులు అతన్ని జడభరతుడని పిలిచేవారు. అంత్యకాలంలో దృష్టి ముందు ఏ రూపాలుంటాయో అదే రూపాల్లో మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. భగవంతుడి చరణాల్లో లీనమైన ఆ మానవులకు తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు. భగవద్గీత 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అదే అంటారు. హస్తకాలే చ మమేవ స్మరణే ముక్త్వా కళేబరం యం ప్రయాతి నా మద్భావం యతి నశ్యత సంశయ. అంత్య సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారు నా స్వరూపాన్నే పొందుతారు. అంటే తిరిగి జన్మించరు. అందులో సందేహం లేదు. అందుకోసమే భగవంతుని నామస్మరణం చేస్తుండటం అలవాటు చేసుకోవాలి. చివరి సమయంలో తికమక పడకూడదు. భగవంతుని స్మరణలోనే ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జున్కి అదే చెప్పారు. తస్మాత్ ద్వేష కాలేషు మమాన్ స్మర యద్భాయ మయోర్పిత మనోబుద్ధి రమేవ వైష్ణవ సంశయ. నిరంతరము నన్నే స్మరిస్తూ ఏ స్వధర్మమైన యుద్ధం కూడా చెయ్యి. ఈ ప్రకారంగా నాకు మనసుని, బుద్ధిని అర్పించి వ్యవహరిస్తే నువ్వు నన్నే పొందుతావు. అందులో సందేహం లేదు. జీవించి ఉన్ననాళ్ళు జాగృతిలో ఉండాలి. తీరా మరణ సమయంలో ఒకవేళ నిద్రిస్తే వారు దేనికోసం మోక్షం పొందటానికి సత్సంగం చేశారో అదంతా వ్యర్థమైపోతుంది. కనుక భావాత్ములైన భక్తులు తమకు మరణాంతరం కలగబోయే స్థితికి బాధ్యతను మహాత్ముల చేతికి అప్పగిస్తారు.
ఎందుకనంటే మరణాంతరము జన్మించడం లేదా జన్మించకపోవటం అన్న విషయం వారికే తెలుస్తుంది. చివరి తోడు వాళ్ళొక్కరే. ఈ విషయానికి సంబంధించిన సాయి ఎదుట జరిగిన ఓ మధురమైన విషయాన్ని వింటే మమతల సౌరభాలను వెదజల్లే సాయికి తమ భక్తుల పట్ల కడుపున పుట్టిన బిడ్డలపై ఉండే ప్రేమలాంటి ప్రేమలాంటిదుండడం శ్రోతలకు కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిరిడి, ఎక్కడి మానస సరోవరాధిరోహణ. అయితే భక్తులకి కాలం కలిసొచ్చిందంటే బాబా వారిని తమ పాదాల వద్దకు లాక్కుంటారు. ఓసారి విజయానందుడనే మద్రాసులో నివసించే ఓ సన్యాసి మద్రాసు నుంచి మానస సరోవరానికి వెళ్ళాలని ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరాడు. ఓ జపాన్ ప్రయాణికుడి వద్ద మానస సరోవరం మ్యాపుని చూసి ఆ సరోవరాన్ని చూడాలని విజయానందుడు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దారిలో షిరిడి గ్రామం తగిలింది. సాయిబాబాకున్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు కనుక ఆయన్ని దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్ఛతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ అతను ఆ గ్రామానికి వచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహాత్ములని ఆయన కీర్తి జగత్తులో ఎంతో ప్రసిద్ధి చెందింది. అది విని ఆయన్ని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆ దారినే పోతున్న ఆ సన్యాసి షిరిడీలో ఆగాడు. ఆ సమయంలో షిరిడీలో హరిద్వార్కి చెందిన సోమదేవ స్వామి ఉన్నాడు. అతను భక్త బృందంతో ఉన్న ఆ సన్యాసిని సహజంగా కలవడం జరిగింది. అప్పుడు అతను ఆ సన్యాసిని మానస సరోవరం అక్కడికి ఎంత దూరం ఉంటుందని అడిగాడు. దానికి ఆ స్వామీజీ ఇలా అన్నారు, గంగోత్రికి పైన 50 మైళ్ళ దూరం ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంది. ప్రతి 50 కోసులకి భాష మారుతుంది. భూటాన్లో ఉండే ప్రజల అనుమానాలతో పరదేశీయులకు చాలా బాధలు కలుగుతాయి. స్వామి నోటి ద్వారా ఈ సమాచారాన్ని విన్న సన్యాసికి నిరుత్సాహం కలిగింది. అతని మనసు వికలమై అతను చింతలో పడిపోయాడు. సన్యాసి అప్పుడు సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. మనసు ప్రశాంతిని పొందింది. అతను అక్కడే ఆసనం వేసుకుని కూర్చుండిపోయాడు. ఇంతలో బాబా మనసు క్రుద్ధమయ్యింది. ఆయన అక్కడున్న వారితో, ఈ సన్యాసిని తరిమివేయండి, ఇతని సాంగత్యం పనికిరాదు అన్నారు. అసలే ఈ సన్యాసి షిరిడీకి కొత్తవాడు. బాబా స్వభావం గురించి అతనికి అసలు ఏమీ తెలియదు. బాబా కేకలు విని అతను మనసులో సిగ్గుపడ్డాడు. అయినా ఇతర భక్తులు బాబాకి చేస్తున్న సేవను చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అది ఉదయం వేళ జరిగే దర్బారు. మసీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు. భక్తులు తీసుకొచ్చిన పూజా సామగ్రిని విధిపూర్వకంగా వాళ్ళు బాబాకి చేసే పూజను చూసి అతను విస్మయం చెందాడు. కొందరు బాబా పాదాలు కడుగుతున్నారు. ఆయన కాలి బొటన వ్రేలిని ఉద్ధరణిలోని నీటిలో ముంచి దాన్ని తీర్థంగా తీసుకొని శుద్ధ భావంతో వాళ్ళు త్రాగుతున్నారు. కొందరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. కొందరు ఆయనకి గంధం పూస్తున్నారు. కొందరు అత్తరు లాంటి సుగంధ ద్రవ్యాలను ఆయన దేహానికి పూస్తున్నారు. భక్తులంతా తమలో ఉండే బ్రాహ్మణ శూద్రులనే జాతి భేదాలను అంటరాదనే భావాన్ని విస్మరించారు. బాబా తనతో కోపంగా మాట్లాడినప్పటికీ సన్యాసికి ఆయన పట్ల ప్రేమ పెళ్ళుబికింది. అతను వెనకంజు వేయలేదు. తాను కూర్చున్న చోటు నుంచి లేవలేదు. సరే, ఆ ప్రకారంగా ఆ సన్యాసి షిరిడీలో 2 రోజులున్నాడు. అంతలో అతనికి తన తల్లి గ్రామంలో తీవ్రమైన జబ్బుతో ఉన్నట్లు
ఉత్తరం వచ్చింది. దాంతో అతనికి చాలా దుఃఖం కలిగింది. తల్లిని కలవాలని అతని మనసు కనిపించి తన ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అయితే బాబా ఆజ్ఞ తీసుకోకుండా అతనికి అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. అప్పుడు జాబు చేత్తో పట్టుకొని అతను మసీదుకి వెళ్ళాడు. తల్లి ఆరోగ్యం గురించి చెప్పి బాబాకి ఇలా విన్నపం చేశాడు. సమర్థ సాయి మహారాజా, అమ్మని కలవాలని మనసు పీకుతుంది. దయతో నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ప్రయాణానికై బయలుదేరే నా మీద కృప చూపండి. సన్యాసి పరుగున వెళ్ళి బాబా చరణాలు పట్టుకున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు, దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. నా తల్లి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నా కోసం ఎదురు చూస్తూ నేల మీద పడుండి ఉంటుంది. ఆమె కంటి చూపైనా నాకు దక్కనిస్తే ఆమెకు అంతిమ సుఖం కలుగుతుంది. అయితే సాయి సమర్థులు సర్వజ్ఞులు. సన్యాసికి ఆయువు తీరిపోయిందని ఆయనకి తెలుసు కనుక అతనితో ఆయన ఏమన్నారో శ్రద్ధగా వినండి. తల్లిపై అంత ప్రేమన్నవాడివి మరి ఈ సన్యాసి వేషం ఎందుకు వేసుకున్నావు? ఈ వేషానికి అహంకారము, మాయ, మమకారాలు శోభించవు. అలా నీవు కాషాయ రంగు బట్టలకు కలంకం తెస్తున్నావు. దుఃఖించకు, వెళ్ళి హాయిగా కూర్చో. కొద్ది రోజులు గడవని. అప్పుడు తర్వాత ఏం చేయాలో చూద్దాం. మనసులో ధైర్యం పెట్టుకో. వాడలో బాగా దొంగలొస్తారు. తలుపులు చక్కగా మూసేసి జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆ దొంగలు సర్వం దోచుకుపోతారు. తీవ్రంగా దాడి చేస్తారు. ఐశ్వర్యం ఎప్పుడూ ఉండేది కాదు. శరీరం ఎప్పటికీ నసర్వమే. మరణం మన వెంటే ఉంటుందని తెలుసుకొని శాస్త్రాలలో చెప్పినది నీ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహం, భార్య, పిల్లలు మొదలైన విషయాలలో నేను, నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల 3 రకాల దుఃఖాలు ఉత్పన్నమవుతాయి. వీటిని ఐహిక అనర్థాలు అంటారు. రెండవ అనర్థం పారలౌకికమైనది, అంటే ఆముషికం. లోకులు కోరుకునే ఆ పరలోకం కూడా మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడంలో అవంతరాలను తీసుకువస్తుంది. సదా అధోముఖం. అక్కడి నుంచి కింద భూమి మీద ఇహలోకంలోనికి తిరిగి రావడం సదా సంభవిస్తుందిగా ఉంటుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేం. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడి నుంచి కూడా కింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. అలా ఈ ఐహిక పారలౌకిక లోకాల 2 అనుభవాలు కూడా ఆపదలను తీసుకురాగలవే కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అవి ఆనందాన్ని ఉత్పన్నం చేయడానికి ముఖ్య కారణాలవుతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సంసారం అంటే అసహ్యం కలిగి హరిచరణాల్లో స్థిరంగా లీనమైపోయి ఉండే వారి సంసార బంధనాలు ముడి విడిపోతుంది. అప్పుడు అవిద్య ప్రభావం ఎగిరిపోయిందని తెలుసుకోవాలి. హరి భజన నామస్మరణలో నిమగ్నమైపోతే పాపం, తాపం అనహా దుఃఖం, దైన్యం అనహా పేదరికం వగైరాలు అన్నీ పారిపోతాయి. హరిని గొప్ప ప్రేమతో ధ్యానిస్తే ఆయన సంకటనాలను ఎగరగొట్టి మనలను రక్షిస్తాడు. నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది కనుక ఈ స్థలం మీది ప్రీతితో నీవిక్కడికి వచ్చావు. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. జన్మని సార్థకం చేసుకో. రేపటి నుంచి శ్రీమద్ భాగవత పురాణాన్ని మనస్ఫూర్తిగా పారాయణ చెయ్యి. ఈ గ్రంథాన్ని త్రికరణ శుద్ధిగా 3 సప్తాహాలు పారాయణ చెయ్యి. కోరికలన్నింటినీ ధ్వజించి మళ్ళీ లోతుగా పరిశీలించాలి అన్న తపనతో ఈ గ్రంథాన్ని విను లేదా శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దుఃఖాలను అంతం చేస్తాడు. మాయా మోహాలు శాంతిస్తాయి. నీకు అత్యంత సుఖం కలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పరిశుభ్రంగా శ్రీహరి చరణాలను మనసులో పెట్టుకుని ఈ నియమాన్ని యథావిధిగా పూర్తి చెయ్యి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది. స్వయంగా సాయిబాబా తమ దేహానికి మరణం ఆసన్నం అవటం చూసి ఇదే ఉపాయాన్ని ఆలోచించారు.
దేన్ని చదివితే మృత్యుంజయుడు సంతుష్టుడవుతాడో శ్రీధరస్వామి రచించిన ఆ రామ విజయం అనే గ్రంథాన్ని చదివించుకున్నారు. అనగా మృత్యుంజయుడు కల్పాంతంలో జగత్తుని సంహరించే దైవం అంటే శంకరుడు. మర్నాడు ఉదయాన సన్యాసి విజయానందుడు శౌచము, ముఖ ప్రక్షాళనము, స్నానాదికాలు పూర్తి చేసి బాబాకి దోసెడు పూలు సమర్పించి ఆయన చరణధూళిని తలపై ధరించాడు. తరువాత భాగవతాన్ని, అనగా ఇది మరాఠీ భాషలోని భాగవతం కాదు, సంస్కృత భాషలోని శ్రీమద్ భాగవత పురాణం అయి ఉండాలి. ఎందుకంటే మద్రాసుకి చెందిన ఈ సన్యాసికి మరాఠీ భాషను చదవడం అసాధ్యం. చంకలో పెట్టుకుని చదివేందుకు ఏకాంతం కావాలని లెండీబాగ్లోని ఓ చక్కని ప్రశాంత ప్రదేశాన్ని చూసుకుని అతను అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకుని పారాయణ ప్రారంభించాడు. సన్యాసి ఈశ్వరుని భక్తుడు అయిన అతను 2 సప్తాహాలు పూర్తి చేశాడు. 3వ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. ఆసక్తి పెరిగిపోవటం వల్ల సప్తాహం అలాగే అసంపూర్తిగా వదిలివేసి అతను వాడాకి తిరిగి వచ్చేశాడు. అతి కష్టం మీద 2 రోజులు ఈడ్చాడు. 3వ రోజు ఉదయించగానే ఆ వ్యక్తి అస్తమించాడు. ఫకీరు బాబా ఒడిలో తలపెట్టుకుని ఆ సన్యాసి చనిపోయాడు. శారీరక ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకి చెప్పినప్పుడు ఆయన, అతని దేహాన్ని రోజంతా అలానే ఉంచండి, ఈ లోపల అతన్ని పూడ్చొద్దు, అనగా హిందూ ధర్మాన్ని అనుసరించి సన్యాసి ప్రేతాన్ని తగలపెట్టరు, దాన్ని భూమిలో పాతి పెడతారు అన్నారు. బాబా అలా అన్నారని సన్యాసి ప్రేతం ఒకవేళ బ్రతుకుతుందేమోనని మనసులో ఎంతో ఆశతో భక్తులు ఆ ప్రేతాన్ని అలాగే ఉంచారు. ఒకసారి పోయిన ప్రాణం ఎప్పుడైనా తిరిగి వస్తుందా? కానీ బాబా మాట అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని వారికి అనిపించింది. అందుకే వారు ఆ దేహాన్ని అలా రక్షించారు. తరువాత దానికి ప్రయోజనం కలిగింది. వారసుల్లేని ఆ ప్రేతం అలా సంరక్షించబడటం చూసి పోలీసులకు కలిగిన సంశయం తొలగిపోయింది. ఒకసారి చనిపోయిన వారికి అస్తిత్వం తిరిగి ఎక్కడ? చనిపోయిన వారిని బ్రతికించటం ఎలాగో బాబాకి తెలీదా? కానీ ఇక్కడ ఆ ప్రేతాన్ని సరైన విచారణ జరపకుండా భూమిలో పాతకూడదు అన్నదే బాబా ఉద్దేశం. వారసుల్లేని వారి విషయంలో ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. ఆకస్మికంగా మరణించటంపై వారు విచారణ చేస్తారు. కనుక ఆ విచారణకు ముందు ప్రేతాన్ని పూడ్చకూడదని బాబా అలా అన్నారు. సరే, తరువాత ఇదంతా ముగిసింది. యథావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన చోటులో అది పాతి పెట్టబడింది. మహాత్ముడి అనగా సన్యాసికి సద్గతి ఇవ్వటం అనే సాయిబాబా కార్యం పూర్తి అయింది. ఇప్పుడు శ్రోతలకు మరో సంగతి వర్ణిస్తాను. క్షణం పాటు విచారపూర్వకంగా మనసు పెట్టి వింటే సాయిబాబా వ్యాపకత కనిపిస్తుంది. బాలక్రామ్ అనే పేరు గల ఒక గొప్ప బాబా భక్తుడు ఉండేవాడు. అతని ఇంటి పేరు మాన్కర్. అతను ఓ గృహస్థు. అతని భార్య చనిపోయాక గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని నిర్వహించటం అతనికి చాలా కష్టమైంది. అతని మనసులోని శాంతి చలించింది. కానీ అదృష్టం అతన్ని తలుపు తట్టింది. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యఫలమా అన్నట్లు సాయి చరణ సాన్నిధ్యం అతనికి లభించింది. అతనికి దృఢమైన భక్తి, సంసారం పట్ల పూర్ణ వైరాగ్యం ఉత్పన్నమైనాయి. సంసారంలోని కోరికలు, అభిప్రాయాలు, వాంఛలు, పిల్లాపాపలతో ఉన్న బంధాలు అన్నీ తెగిపోయి అసామాన్య అదృష్టంతో ఈ మాన్కర్ సంసారం నుంచి బయటపడ్డాడు. చూడండి, అప్పుడు పరమార్థ ద్వారానికి అవాంతరమైన పరసేవ అనగా ఇతరుల వద్ద ఉద్యోగం అనే అందమైన గొలుసుని అతను తన కొడుకు మెళ్ళో వేసి అతన్ని ఆ ఉద్యోగంలో పెట్టి ఈ లోకంలోని కర్తవ్యాలకు తాళం వేశాడు, అనగా ముగించాడు. ఇది కూడా ఓ రకమైన సన్యాసమే. సన్యాసం అనేక రకాలుగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేసినా బ్రహ్మజ్ఞానం లభించని దానివల్ల తరువాత అడుగడుగునా బాధలు కలుగుతాయి. కనుక మూర్తిభవించిన ఔదార్యమే అయిన సాయి నాథులు మాన్కర్కున్న అనన్య భక్తిని చూసి అతనిపై కృప చూపాలని మనసులో అనుకున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरत బాబూజీకి జై. ఆయన అతని వైరాగ్యాన్ని దృఢతరం చేశారు. అనంత జన్మల సంస్కారాలు ఆవరించి ఉండడం వల్ల మాన్కర్ యొక్క చంచల చిత్తం స్థిరంగా ఉండేది కాదు. మనోభావాలనే ప్రబల తరంగాలు ఉవ్వెత్తున ఎగసి అతని వైరాగ్యం ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు. షిరిడి తన స్థానం కాదని, తాము దేశకాల పరిమితులకు అతీతులని రుజువు చేయడానికి బాబా మాన్కర్ని ఇలా ఆజ్ఞాపించారు. షిరిడీలో ఉండటం ఇక చాలు. దారి ఖర్చులకు ఈ 12 రూపాయలు తీసుకో. మచ్చిందర్గఢ్ వెళ్ళు, తపస్సు చెయ్యి. సుఖాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి సావధానంగా అక్కడ కూర్చో. సాయిబాబా మాటలు విని మాన్కర్ ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆయన చరణాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు అతను ఎంతో వినయంగా బాబాతో ఇలా అన్నాడు, మీ దర్శనం ఉండని చోటుకి వెళ్ళి నేనేం చేయాలి? ఇక్కడ మీ పాద దర్శనం నిత్యము అవుతుంది, తీర్థ సేవనం కూడా అవుతుంది. అంటే రాత్రింబవళ్ళు చింతన జరుగుతుంది. అక్కడ అల్పుణ్ణి మూర్ఖుణ్ణి అయినా నేనొక్కడే ఉంటాను. అయినా బాబా మీ దగ్గర లేకపోతే అక్కడ నాకు కలిగే శ్రేయస్సు ఏమిటి? ఇక్కడి నుంచి నన్ను మీరెందుకు తరిమేస్తున్నారు? ఇది తెలుసుకోగల సమర్థత నాకు లేదు. కానీ వెంటనే మాన్కర్ మనసులో భక్తులు తమ గురు చరణాల్లో కొంచెం కూడా సందేహం పెట్టుకోకూడదన్న ఆలోచన వచ్చింది. కనుక అతను వెంటనే సంశయారహితుడై మళ్ళీ ఇలా అన్నాడు, బాబా నన్ను క్షమించండి. అది నా అల్పబుద్ధి ఆలోచన. దానివల్లే నేను సంశయించాను. అందుకు నాకు సిగ్గొస్తోంది. అలాంటి సంశయం నాకు మంచిది కాదు. నేను మీ ఆజ్ఞాధారకుణ్ణి. మీ నామస్మరణలో లీనమై నేను మీ ప్రభావంతో మచ్చేంద్రగఢ్లో కూడా ఉంటాను. అక్కడ కూడా నేను మీ ధ్యానమే చేస్తాను. ఇదే నా తపస్సు. మిమ్మల్ని నేను అనన్యంగా శరణు వచ్చాను. నా రాకపోకల స్థితి మీ చేతిలో ఉన్నప్పుడు నా మనసులో అలాంటి విచారం ఎందుకు రావాలి? మీ ఆజ్ఞ ప్రభావంతో నాకు అక్కడ కూడా ప్రశాంతత లభిస్తుంది. మీకు అలాంటి సామర్థ్యం ఉన్నప్పుడు ఊరికే నేనెందుకు చింతించాలి? సాయి సమర్థులు సనాతన బ్రహ్మ. ఆయన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి. విశ్వాసం పెట్టి చూసేవారికి పూర్ణ అనుభవం కలుగుతుంది. అప్పుడు బాబా మాన్కర్తో, నా మాటలు జాగ్రత్తగా విను. శంకా కుశంకలతో కష్టపడకు. వెంటనే మచ్చేంద్రగఢ్కి వెళ్ళిపో. ప్రతిరోజు 3 సార్లు తపస్సు చెయ్యి. కొద్ది రోజుల్లో స్వానందంతో పరిపూర్ణుడవుతావు. ఈ వాగ్దానాన్ని విన్న మీదట తర్వాత ఏం మాట్లాడాలో తెలియక మాన్కర్ మౌనం వహించాడు. మచ్చేంద్రగఢ్కి వెళ్ళడానికి సిద్ధమైనాడు. మళ్ళా సాయి చరణాలకు నమస్కరించి విభూది ప్రసాదం ఆశీస్సులు తీసుకుని ప్రశాంత చిత్తంతో మచ్చేంద్రగఢ్కి వచ్చేశాడు. శుద్ధము నిర్మలము అయిన నీటితో మందంగా వీచే పిల్ల వాయువులతో ఉన్న ఆ అందమైన ప్రదేశానికి చేరుకుని అక్కడ తృప్తిపడ్డాడు. సరే, సాయిబాబాయే పంపించినప్పటికీ సాయిబాబా నుంచి దూరమైన మాన్కర్ అక్కడ కొండ మీద ఉండి బాబా చెప్పినట్లు నియమిత తపస్సుని ఆచరించసాగాడు. బాబా చమత్కారం చూడండి. మాన్కర్ తపస్సులో నిమగ్నమైనప్పుడు కొండ మీద సాయిబాబా అతనికి ప్రత్యక్ష దర్శనమిచ్చారు. మాన్కర్కి స్వయంగా ఆ అనుభవం కలిగింది. ధ్యానంలో నిమగ్నమైనప్పుడు తన ధ్యేయం యొక్క సాక్షాత్ దర్శనం కలగటం ఆశ్చర్యమేమీ లేదు. కానీ మాన్కర్ జాగ్రత్తావస్థలో ఆసనం వేసుకొని కూర్చొని ఉండగా అతను శ్రీ సాయి సమర్థిని చూశాడు. కేవలం కళ్ళతో చూడటమే కాదు. బాళక్రామ్ బాబాని అడిగాడు, బాబా నన్నిక్కడికి ఎందుకు పంపించారు? దీనికి బాబా ఇచ్చిన జవాబు వినండి. నీవు షిరిడీలో ఉన్నప్పుడు నీ మనసులో అనేక రకాల ఆలోచనలు రేగాయి. కనుకే మనోచాంచల్యాన్ని స్థిరపరచడానికి ఇక్కడ కొండ మీదకు వెళ్ళమని నేను నిన్ను ఆజ్ఞాపించాను.
పృథ్వీ, నీరు మొదలైన పంచభూతాలు మిశ్రణతో ఒకదానిపై ఒకటిగా నిలబెట్టిన ఈ 3.5 మూరల పొడుగైన ఇంటికి శరీరం బయట నేను లేనట్లు నీ దృష్టికి అనిపించింది. అప్పుడు అక్కడున్న నేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. చక్కగా ప్రశాంత చిత్తంతో చూడు. ఈ ఉద్దేశ్యంతోనే అక్కడి నుంచి నిన్నెక్కడకు పంపించాను. అది తెలుసుకో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, తరువాత మాన్కర్ మనసులో నిశ్చయించుకున్న కాల పరిమితి అయ్యాక తన బసకి తిరిగి రావడానికి మచ్చింద్రగఢ్ వదిలేశాడు. వాంద్రా గ్రామంలో ఉంది అతని నివాసం. అక్కడికి వెళ్ళాలని మనసు కనిపించడం వల్ల పూణే నుంచి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణించాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను పూణే స్టేషన్కి వెళ్ళి టిక్కెట్ తీసుకునే టైంకి కిటికీ దగ్గరకు వచ్చాడు. అప్పుడే ఓ తమాషా జరిగింది. కిటికీ దగ్గర నడుముకి కౌపీనం చుట్టుకుని భుజం మీద గొంగళి వేసుకున్న ఓ రైతు ప్రయాణికుడు కనిపించాడు. తను ఎన్నడూ ఆ రైతును చూడలేదు. దాదర్కి టిక్కెట్ తీసుకుని ఆ రైతు వెనక్కి తిరిగాడు. కళ్ళెదుట బాలక్రాముని చూసి అతని దగ్గరగా వచ్చాడు. అతను బాలక్రాముని మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. బాలక్రాము దాదర్కి వెళ్తున్నానని అనగానే అతను ఆ టిక్కెట్ని అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు, నేను కూడా దాదర్కే పోవలసి ఉంది, కానీ ఇక్కడ మరో ముఖ్యమైన పని ఉన్నట్లు నాకు గుర్తొచ్చింది కనుక నా ప్రయాణం ఆగిపోయింది. జేబులో నీ డబ్బు ఖర్చు పెట్టినా టిక్కెట్ దొరకడం కష్టం. ఆ పని ఏ శ్రమ లేకుండానే లభించిందని మాన్కర్కి ఎంతో తృప్తి కలిగింది. తరువాత అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చేయడానికి మాన్కర్ జేబులోంచి డబ్బు తీసినప్పుడు ఆ రైతు జనసందోహంలో కలిసిపోయి ఎక్కడ మాయమయ్యాడో గాని మళ్ళీ కనిపించలేదు. అతన్ని వెతకాలని బాలక్రామ్ ప్రయత్నించాడు, కానీ అదంతా వ్యర్థమైంది. ఇంతలో రైలు వచ్చింది. చెప్పుల్లేని పాదాలతో, తలకి ఓ పాత తలపాగాతో, భుజం మీద గొంగళితో, నడుముకి కౌపీనం చుట్టుకున్న ఆ రైతు సోదరుడు ఎవరై ఉండాలి? రైలు బాడుగ మాత్రం ఏమన్నా తక్కువ? అది కూడా తన జేబులోంచి ఇచ్చి నా మీద ఈ ఉపకారమనే భారాన్ని ఎందుకేశాడు? ఈ ప్రశ్నకి సమాధానం నాకు దొరకడం లేదు. అంతఃకరణలో తొణికిసలాడే ఔదార్యంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుకోకుండా బయటికి రైతులా కనిపించే ఇతను ఎవరై ఉండాలి? ఇది చివరికి తేలని చిక్కు ప్రశ్నలా ఉండిపోయింది. మాన్కర్కి దీని చింతే పట్టుకుంది. ఆశ్చర్యంతో తలమునకలవుతూ మాన్కర్ అతను తిరిగి కలుసుకోవాలన్న ఉద్దేశంతో రైలు కదిలే వరకు ద్వారంలోనే నిలబడి ఉన్నాడు. తరువాత రైలు కదిలేక కలుస్తాడన్న ఆశ కుంటుపడింది. ఇది చూసి మాన్కర్ బండి తలుపు చువ్వని పట్టుకుని బండిలోకి దూకాడు. కొండ మీద సాయిబాబా ప్రత్యక్ష కలయిక, ఇక్కడ ఈ విలక్షణమైన ఘటన, విచిత్రమైన ఆ రైతు వేషం చూసి మాన్కర్ మనసులో తీవ్రమైన కలవరం చెలరేగింది. సరే, తరువాత చెట్టాపట్టాలు వేసుకున్న దృఢమైన శ్రద్ధాభక్తులతో సాయి పదాల్లో పూర్ణంగా ఆసక్తి గల ఈ శుద్ధ అంతఃకరణ గల భక్తుడు మాన్కర్ షిరిడీలో కృతార్థుడైనాడు. సాయిబాబా చరణాలనే కమల కుసుమాలకు అంటుకున్న ధూళి అనే పరగ కణాల చుట్టూ సాయినామాన్ని ఉచ్చరించే భక్త భ్రమరం బాలక్రామ్ షిరిడీలోనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అతను బాబా అనుమతితో ముక్తారాంని వెంట తీసుకుని షిరిడీ వదిలి బయట తిరిగేవాడు. కానీ అతని కేంద్రస్థానం షిరిడీయే. అక్కడికే అతను పదే పదే తిరిగి వచ్చి అక్కడే ఆ పవిత్ర షిరిడీలోనే అతను ఆనందంగా ధరిత్రి పాదాలపై ఒరిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సాయిని తన కనుపాపలకి విషయంగా చేసుకొని ఆయన చరణాల్లో లయమై ఎలాంటి భీతి లేకుండా మరణాన్ని ప్రాప్తింప చేసుకున్న వారి పూర్వ జన్మకి సంబంధించిన అదృష్టం ధన్యం. తాత్యా సాహెబ్ నూల్కర్ ధన్యుడు. ఇతని పండరిపురంలో సబ్ జడ్జిగా ఉన్నప్పుడు కీర్తిశేషులు నానాసాహెబ్ చాందోర్కర్ సలహాతో సంవత్సరం 19
2009లో బాబా దగ్గరకు షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చాడు. వచ్చిన వెంటనే అతనికి కొన్నిపై అనుభవాలు కలగటం వల్ల అతనికి బాబాపై శ్రద్ధ కుదిరి అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఒకసారి నోల్కర్ కళ్ళకి భయంకరమైన జబ్బు చేసి ఎంతో బాధ కలిగినప్పుడు అతను బాబాని అదే పనిగా ప్రార్థించగా బాబా ఆ వేదనని తమ కళ్ళలోకి తీసుకొని అతనికి నయం చేశారు. షిరిడీలో ఉంటున్నప్పుడే అంటే ఆ తర్వాత కొద్ది రోజులకే సంవత్సరం 1911 ప్రారంభంలో నూల్కర్ ధరాతలపై ఒరిగాడు. అప్పుడు ధార్మిక పఠనం నడుస్తుంది. అతని ఇచ్చననుసరించి బాబా చరణ తీర్థాన్ని కూడా తెచ్చి అతనిచే తాగించారు. బాబా ధ్యానం చేస్తూ ఆ స్థితిలోనే అతను ప్రాణాలను వదిలేశాడు. అతను మరణించాక బాబా ఇలా అన్నారు: తాత్య మనందరికంటే ముందు వెళ్ళిపోయాడు. నా ఆజ్ఞను అనుసరించి అతన్ని ఇక్కడ ఉండిపోయాడు. అతను తన జీవితాన్ని సఫలం చేసుకున్నాడు. అతనికి పూర్వజన్మ లేదు. భక్తశేషుడు మేగుడు ధన్యుడు. అతను చివరికి భజన చేస్తూ షిరిడీలోనే దేహత్యాగం చేశాడు. మేగుడికి ముచ్చు వచ్చినప్పుడు అతనికి జరిగిన ఉత్తర క్రియల గౌరవాన్ని, బాబాకి భక్తుల పట్ల ఉన్న ప్రేమని చూడండి. మేగుడు మొదట్లో కృతజ్ఞతుడు. భక్తులందరూ కలిసి గ్రామస్తులందరినీ తీసుకొని శ్మశాన యాత్రకి వెళ్ళినప్పుడు బాబా కూడా శ్మశానానికి వెళ్ళి మేగుడు దేహంపై పూలు చల్లారు. తర్వాత ప్రేత సంస్కారం అయ్యాక మాయ మోహంలో చిక్కుకున్న మనిషిలా శోకాకులం అయ్యి బాబా కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేశాయి. ఆయన తమ చేత్తో మేగుడిని శరీరాన్ని పూలతో కప్పి దయానీయంగా దుఃఖిస్తూ తిరిగి వచ్చేశారు. ఓవి 118, 123. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మానవులను ఉద్ధరించే మహాత్ములను ఎంతో మందిని చూస్తుంటాం. కానీ సాయిబాబా మహిమను ఎంతని వర్ణించను. పులిలాంటి క్రూర జంతువుకి మానవుల్లా జ్ఞానం ఉంటుందా? కానీ అది కూడా ఆయన చరణాలను పట్టుకుంది, ఆయన్ని శరణంది. నిజంగానే బాబా చేతలు అపూర్వం. దీనికి సంబంధించిన అందమైన కథను జాగ్రత్తగా వింటే బాబా సర్వవ్యాపకత, అన్ని విషయాల్లోనూ ఆయనకుండే సమచిత్తత తెలుస్తుంది. షిరిడీలో ఓసారి ఓ తమాషా జరిగింది. బాబా నిర్వాణానికి ఇక 7 రోజులుందనగా ఓ ఎడ్లబండి వచ్చి మసీదు ద్వారంలో నిలబడింది. దానికి వెనక వైపున మెడలో ఇనప గొలుసులతో దృఢంగా కట్టబడి భయంకరమైన మొహంతో ఓ ప్రచండమైన పులి ఉంది. అది ఏదో రోగంతో బాధపడుతూ ఉంది. దర్వేషి ఎలుగుబంట్లు, కోతులు ఇత్యాదులను ఆడించి డబ్బు సంపాదించే ముసల్మాను. దానికి ఎన్నో వైద్యాలు చేయించి అలసిపోయాడు. చివరి ప్రయత్నంగా దాన్ని మహాత్ముల దర్శనానికి తీసుకెళ్లాలని అతనికి అనిపించింది. ఆ దర్వేషులు మొత్తం 3 ఉన్నారు. పులి వారి భుక్తికి సాధన. దాన్ని గ్రామాలలో ఆడించి వాళ్ళు జీవిస్తున్నారు. అటువైపున వెళ్తున్నప్పుడు బాబా గొప్పతనం వారి చెవిన పడింది. వారిలా అనుకున్నారు: పదండి, ఆయన దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడకు తీసుకెళ్దాం. ఆయన చరణాలు చింతామణులే. అష్టసిద్ధులు ఆయన పాదాల్లో దొర్లుతుంటాయి. 9 విధులు ఆయన ఎదుట నేలపై పడి ఉంటాయి. ఆయన చరణ తీర్థాన్ని తీసుకొందాం. అలా సాయిబాబా పాదాల్లో తలను పెట్టి పులి గురించి ప్రార్థిద్దాం. మహాత్ముల ఆశీస్సులతో అందరికీ శ్రేయస్సు జరుగుతుంది అని అనుకుని ఆ ఉద్దేశంతో ఆ 3 పులిని బండిలోంచి దించి ఇనుప గొలుసులతో దాన్ని గట్టిగా పట్టుకుని ద్వారంలో ఎదురు చూస్తూ నిలబడ్డారు. అసలే ఆ పులి మహాభయంకరమైనది, క్రూరమైనది. అందులోనూ అది రోగంతో బాధపడుతూ ఎంతో అస్వస్థతతో ఉంది. బాబా దగ్గర కూర్చున్న భక్తులందరూ ఆశ్చర్యంతో దానివైపు చూడసాగారు. అప్పుడు ఆ దర్వీషులు ఆ పులి పరిస్థితినంతా బాబా చెవిన వేశారు. ఆయన సమ్మతిని పొంది వారు ద్వారం దగ్గరకు వచ్చారు. అది పారిపోకుండా పులిని కట్టిన ఇనుప గొలుసులను గట్టిగా పట్టుకున్నారు. దాన్ని జాగ్రత్తగా సాయి ఎదుటకు తీసుకొచ్చారు. మసీదు మెట్ల మీదకి రాగానే చిన్మయ కాంతులను
వెదజల్లే తేజోరాశి సాయిని చూసి ఆ పులి మనసు ఎందుకో ఏమో గాని బెదిరింది. ఎంతో ఆదరంతో అది తన తలను కిందికి దించుకుంది. తరువాత మెట్ల మీదకి ఎక్కగానే ఇంకా ఏం తమాషా జరిగిందో చూడండి. పరస్పర దృష్టి కలిసింది. పులి బాబా వైపు ప్రేమ ముప్పిరిగొనగా చూసింది. వెంటనే తోక గుండ్రంగా తిప్పి 3 సార్లు నేలకేసి కొట్టి తన దేహాన్ని సాయి చరణాల్లో పెట్టి అది వికలమై నిశ్చేష్టంగా ధరిత్రిపై ఓడిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. పులి ఒక్కసారి పెద్దగా గర్జించి వెంటనే అక్కడే మరణించింది. ఈ ప్రకారంగా పులి చనిపోవడం చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. దాన్ని ఆడించేవారు ఒక దృష్టితో దుఃఖించారు. కానీ తర్వాత వారు ఆనందించినట్లు కనిపించింది. రోగంతో పీడించబడుతూ మరణించే మార్గాన్ని పట్టుకున్న ప్రాణి చనిపోయింది. సాధు సత్పురుషుల దృష్టి ఎదుట ప్రాణ ప్రమిదల్లోని జ్యోతి ఆరిపోతే గొప్ప పుణ్యం లభిస్తుంది. అప్పుడు ఆ జీవులు, జంతువులు, కీటకాలు పులులైనప్పటికీ అవన్నీ పాపం నుంచి ముక్తులైనట్లుగా తెలుసుకోవాలి. గత జన్మలో ఏదో రుణం ఉండడం వల్ల రుణాన్ని తీర్చుకుని ఆ పులి ఆ అప్పు నుంచి ముక్తురాలైంది. సాయి చరణాల్లో తన దేహాన్ని పెట్టింది. నిజంగానే దైవకరణి తర్కింపరానిది. సత్పురుషుల పాదాల్లో శిరసుంచి మరణించేవారు వెంటనే ఉద్ధరించబడతారు. ఇదే వారి జన్మకు సాఫల్యం. గొప్ప అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట శరీరం పడిపోయి అలా ఉద్ధరించబడుతుందా? సాధువుల దృష్టి ఎదుట మరణిస్తే తాగినప్పుడు విషం మధురమైన అమృతమైనట్లు గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. అప్పుడు మరణానికి హర్షము ఉండదు, దుఃఖము ఉండదు. దృష్టి ఎదుట మహాత్ముల చరణాలు ఉన్నప్పుడు మరణించిన వారి దేహం ధన్యం. ఆ దేహం కృష్ణుడికి అర్పించబడుతుంది. ఆ దేహానికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట వచ్చిన మరణం మరణం కాదు, అది వైకుంఠంలోని సుఖమే. వారు మృత్యులోకాన్ని జయిస్తారు. వారికి సాంసారిక దుఃఖం మళ్ళీ ఉండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేసిన వారు మళ్ళీ జన్మించరు. అదే వారి సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం. వారే మోక్షప్రాప్తిని పొందుతారు. మహాత్ములు లౌకిక దేహాన్ని సంపూర్ణంగా అవలోకిస్తూ మరణిస్తే దాన్ని మరణం అనగలమా? అది నిజంగా వారి ఉద్ధరణే. పూర్వజన్మలో జరిగింది ఆలోచిస్తే ఇలా అనిపిస్తుంది. ఎవరో ఆ పుణ్యజీవి తన విద్యాభిమానాన్ని ప్రదర్శించి హరిభక్తులను అవమానించడం వల్ల ఆ భక్తుల శాపంతో ఆ పులి అనే క్రూర యోనిలో జన్మించి ఉండవచ్చు. దాని శాప విమోచనం వల్ల మహాత్ముల చరణాలను పట్టుకొని ఉండొచ్చు. నిజంగానే భక్తుల కరణి వేరుగా ఉంటుంది. శాపానికి విముక్తి లభించడం వల్ల దానికి సాయి దర్శనం అయ్యి దాని పాపం దగ్ధమై బంధనాలన్నీ తెగిపోయి బాధలన్నీ కరిగిపోయి అది తనంతట తానే ఉద్ధరించబడిందని మనసు కనిపిస్తుంది. మునుపటి అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట మరణించడం ఎలా జరుగుతుంది? ఆ పులి యొక్క త్రితాపాలు, త్రిపుటి, కర్త, కర్మ, క్రియల సంబంధంతో పరస్పరము మూడింటినీ కలిపి ఉంచే సముదాయం. త్రిగుణాలు నశించిపోయి అది రూప గుణరహితమై బ్రహ్మతో ఐక్యరూపంగా అయ్యింది. ఇలా పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావంతో దానికి క్రూరదేహంతో సంబంధం తెగిపోయింది. ఇనుప గొలుసుల బంధనాలు తెగిపోయాయి. ఇదే ఈశ్వరుని నియమం. పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి జీవులకు ఈ జన్మలో సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. సాధువుల చరణాల వద్ద తప్ప వేరే ఎక్కడా లభించని ఉద్ధరణ ఆ పులికి లభించింది కనుక ఆ దర్వేషుల మనసులు ప్రసన్నమయ్యాయి. కానీ పులి వారి బ్రతుకు తెరువుకు సాధనం. దానివల్లే వారి కుటుంబం గడుస్తుంది. కనుక ఆ పులికి మరణం రావడంతో ఆ దర్వేషులు ముఖాలు దుఃఖంతో నిండిపోయాయి. ఆ దర్వేషులు మహారాజునిలా అడిగారు, ఇప్పుడేం చేయాలి? దీనికి ప్రేత సంస్కారాలు ఎలా చేయాలి? కృపతో మీ చేత్తో దీనికి సద్గతి ప్రసాదించండి. దానికి సాయి మహారాజు ఇలా అన్నారు, దుఃఖించకండి, ఇది ఇక్కడే మరణించవలసి ఉంది. అది గొప్ప పుణ్యశాలి. దానికి గొప్ప సుఖం ప్రాప్తించింది.
తకియాకి అవతల శివాలయం ఉంది. అక్కడికి తీసుకువెళ్ళి దీన్ని నంది దగ్గర పూడ్చి దానికి సంస్కారాలు చేయండి. అక్కడ పూడిస్తే దానికి సద్గతి కలుగుతుంది. మీ చేతులతో అది రుణ బంధ ముక్తురాలు అయింది. గడిచిన జన్మలో అది మీకు రుణపడి ఉంది. తన రుణాన్ని తీర్చుకోవటానికి అది జన్మించింది. అందుకే అది ఇప్పటి వరకు మీ బంధనాలలో ఉంది. అప్పుడు దర్వేషులు ఆ పులిని శివాలయం దగ్గరకు తీసుకెళ్ళి నంది వెనుకలో వైపున గోతిలో పూడ్చేశారు. సరే, ఈ తమాషా ఎంత విలక్షణంగా ఉంది. పులి వెంటనే ఎలా చనిపోయింది? ఈ మాత్రమే జరిగి ఉంటే దాన్ని అందరూ మర్చిపోయి ఉండేవారు. కానీ ఆ తర్వాత 7వ రోజున బాబా తమ ధరతిపై తమ దేహాన్ని వదిలేశారు. కనుక ఇది పదే పదే మనసుకి గుర్తుకొస్తూ ఉంటుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థ సత్య చరిత్రంలోని మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ అనే పేరుగల 31వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. 31వ అధ్యాయం పరిపూర్ణ వివరణ. క్రీస్తు శేషులు తాత్యా సాహెబ్ నూల్కర్కి షిరిడిలో సాయిబాబా చరణాలలో ఎలాంటి ఉత్తమ స్థితిలో మరణం వచ్చిందో దాని గురించిన వర్ణన 119వ ఓవిలో వచ్చింది. అంతేకాక అతని మనుమడు శ్రీ రఘునాథ విశ్వనాథ నూల్కర్ దగ్గర నుంచి నాకు ప్రయోజనకరమైన సమాచారం లభించింది. అది అతని మాటల్లోనే ఈ క్రింద ఇచ్చాను. మా తాతయ్య షిరిడీకి 1911వ సంవత్సరంలో తన 50వ ఏట వెళ్ళాడు. తర్వాత మా నాయనమ్మ కోరిక మీదట మా నాన్న ఒక లాకెట్ చేయించాడు. దానికి ఒకవైపు సాయిబాబా, రెండో వైపు మా తాతయ్య ఫోటో ఉండేది. దాన్ని ఆమె పూజలో పెట్టుకోవాల్సి ఉంది. ఆ లాకెట్ను షిరిడీకి పంపించింది. దాన్ని బాబా చేతుల మీదుగా తిరిగి పొందాలని ఆమె ఉద్దేశం. ఆ పోస్ట్ పార్సల్ షిరిడీకి రాగానే ఏం జరిగిందో అది క్రీస్తు శేషులు మాధవరావు దేశపాండే మా నాన్నకి ఉత్తరం ద్వారా తెలిపారు. ఆ ఉత్తరానికి నకలు. మాధవరావు దేశపాండే షిరిడీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. అతని మరాఠీ భాష పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అదీగాక ఆ రోజులలో గ్రామీణ మరాఠీ కొంచెం వేరుగా ఉండేది. కనుక ఈ ఉత్తరం ప్రస్తుతపు మరాఠీలో పరిశుద్ధం చేసి చదవరులకు సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాము. తారీఖు 20/11/1912 షిరిడి శ్రీ సాష్టాంగ నమస్కారాలతో చేసే విజ్ఞపం. నిన్నటి రోజున అంటే 19వ తారీఖున గురువారం నాడు మహారాజుకి హారతి ఇచ్చే సమయంలో మహారాజుకి పోస్ట్ మ్యాన్ నీ దగ్గర నుంచి వచ్చిన లాకెట్ పార్సల్ని ఇచ్చాడు. మహారాజ్ దాన్ని చేతిలోకి తీసుకొని పార్సల్ డబ్బాను తమ ముఖం చుట్టూ తిప్పుకొని ఆ డబ్బాని ముద్దు పెట్టుకొని తర్వాత నాతో ఇలా అన్నారు, దీని లోపల 2 వ్యక్తులు ఉన్నారు. మహారాజ్ అలాగే అనసాగారు. తర్వాత మహారాజ్ దాన్ని నాకు ఇచ్చారు. తెరిచి లోపల చూస్తే ఫోటో, లాకెట్, వదిన గారి ఉత్తరం ఉంది. దాన్ని మహారాజుకి చదివి వినిపించి ఫోటో ఆయన చేతిలో 15-20 నిమిషాలు ఉంది. హారతికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాన్ని చూపించి ఆయన ఇలా అన్నారు, ఈ వ్యక్తే నన్ను తీసుకెళ్ళాడు అన్న అక్షరాలను మహారాజ్ ఉచ్చరించారు. వాటినే నీకు రాస్తూ పంపుతున్నాను. లాకెట్ను నాకిచ్చి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అన్నారు. అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయు. ఇంతే సంగతులు. సాయిదాస్ మాధవరావు దేశపాండే. పై ఉత్తరం ద్వారా క్రీస్తు శేషులు తాత్యా సాహెబ్ నూల్కర్ మీద బాబాకి ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలుస్తుంది. బాబా లాకెట్లో 2 వ్యక్తులున్నారు అని తాత్యా సాహెబ్ను తమతో సమానమంటూ అతని ఆధ్యాత్మిక విశిష్టతను దర్శింపచేశారు. దానితో పాటు తర్వాత తాత్యా సాహెబ్ ఫోటో చూస్తూ బాబా ఈ వ్యక్తియే నన్ను తీసుకెళ్ళాడు అని చెప్పారు. దానిపై తాత్యా సాహెబ్
ఆత్మ అతని దేహ త్యాగాన్ని ముందే బాబాతో ఐక్య రూపాన్ని తన దేహాన్ని విసర్జించిన తాత్యాసాహెబ్ నూల్కర్ ధన్యుడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं आंधा हूँ, बंदा तुम्हारा.
ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి